హాయ్ గైస్, ఈరోజు మన వీడియోలో హిల్ సైఫర్ 3x3 మ్యాట్రిసెస్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో 2x2 మ్యాట్రిసెస్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది చెప్పాను. సో ఈ వీడియోలో 3x3 మ్యాట్రిసెస్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ నేను తీసుకున్న ప్లెయిన్ టెక్స్ట్ ఏంటంటే యాక్ట్ ACT. ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే ఆల్ఫాబెట్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ జెడ్ వచ్చేసి 25తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏ అంటే 0, సి అంటే 2 అండ్ టీ అంటే 19. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న కీ ఏంటంటే 6, 24, 1, 13, 16, 10, 20, 17 అండ్ 15. సో మనకు ఒకవేళ క్వశ్చన్ అనేది అడిగితే ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఇస్తారు, ఆ తర్వాత మనకు ఒక కీ వాల్యూ ఇస్తారు. సో ఈ రెండింటి బేస్ చేసుకొని మనం అనేది సైఫర్ టెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత సేమ్ డిస్క్రిప్షన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎన్క్రిప్షన్ అనేది చెప్తున్నాను. సో ఎన్క్రిప్షన్ చెప్తున్నాను. ఎన్క్రిప్షన్ ఫార్ములా ఏంటంటే C = P × K-26. సో ఇక్కడ P అంటే ఏంటండి, ప్లెయిన్ టెక్స్ట్. ఆల్రెడీ మనం హిల్ సైఫర్ అనేది కాలం వైజ్ సాల్వ్ చేస్తేనే బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయి, కాబట్టి నేను కాలం వైజ్ రాసుకుంటున్నాను 0 to 19. నెక్స్ట్ ఇచ్చిన కీని అలానే మెన్షన్ చేశాను. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు కాలమ్ని రోతో వచ్చేసి మల్టిప్లై చేస్తున్నాను. 0 × 6 + 2 × 24 + 19 × 1. సో ఈ కాలమ్ని ఈ రోతో, నెక్స్ట్ సేమ్ కాలమ్ని నెక్స్ట్ రోతో, సో అలా 3 రోస్తోనూ మల్టిప్లికేషన్ అనేది చేసి ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇది మనకి మొత్తం అడిషన్ చేస్తే ఏంటొచ్చింది, ఫస్ట్ దానికి 67, నెక్స్ట్ దానికి 212, ఆ తర్వాత 323. వీటికి నేను మోడ్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలో కూడా మీకు నేను చెప్పాను. సో ఈ వీడియోలో నేను ఇంకొకసారి చూపిస్తాను మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఎలా మోడ్ వాల్యూ అనేది కనుక్కోవాలి అని. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే మీరు మోడ్ సెటప్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4 ఇట్లా నెంబర్స్తో ఇచ్చారు కదా, మనం ఏంటంటే బేస్ n అంటే 4 నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏంటి, 67 mod 26. సో 67 - 67 / 26 × 26 వచ్చేసి మన మోడ్ వాల్యూ. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంతంటే 15, అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అలాగే రిమైనింగ్ మీరు 212కి 323కి ఫైండ్ అవుట్ చేస్తే 411 అనేది వస్తుంది. సో వీటిని మనం ఆల్ఫాబెట్స్లో రాసేసుకుందాం. 15 అంటే ఏంటి, P అని, ఆల్రెడీ 15 అంటే P అని, దాని తర్వాత మనకు వచ్చింది ఏంటి 4 వచ్చింది, తర్వాత 11. సో 4 అంటే ఏంటి E, 11 అయితే L. సో మనం రాసిన ఆన్సర్ ఏంటి PE అండ్ L. సో ఫైనల్గా మనకు వచ్చిన సైఫర్ టెక్స్ట్ PE అండ్ L. సో ఇది మన సైఫర్ టెక్స్ట్ కాబట్టి ఇక్కడతో మన ఎన్క్రిప్షన్ అనేది మెథడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించిన డిక్రిప్షన్ మెథడ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అది ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో ఇప్పటిదాకా మీకు ఏదైనా డౌట్ అనేది ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.